హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ఎక్కడ ఉంది? ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వారికి రీచ్ అవుతుంది, యూస్ఫుల్గా ఉంటుంది. బెల్ సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ఎక్కడ ఉంది? ఏ ఇండియా, బి చైనా, సి జపాన్, డి అమెరికా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జపాన్. జపాన్ ఉమ్మడిగా ఈ యొక్క రియాక్టర్ని తయారు చేశారు. ఈ రియాక్టర్ పేరు JT60SA. రియాక్టర్ పేరు JT60SA. సెకండ్ క్వశ్చన్, 2025 అక్టోబర్ నుండి తయారయ్యే ట్రక్కులకు ఏసీ తప్పనిసరి అని ఏ మంత్రిత్వ శాఖ తెలిపింది? 2025 అక్టోబర్ నుండి తయారయ్యే ట్రక్కులకు ఏసీ తప్పనిసరి అని ఏ మంత్రిత్వ శాఖ తెలిపింది? ఏ హోంమంత్రిత్వ శాఖ, బి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, సి ఆర్థిక మంత్రిత్వ శాఖ, డి రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. థర్డ్ క్వశ్చన్, రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులై ఉన్నారు? రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులై ఉన్నారు? ఏ భజన్ లాల్ శర్మ, బి ప్రేమ్ చంద్ బైర్వా, సి దియా కుమారి, డి వాసుదేవ్ దేవనాని. డి వాసుదేవ్ దేవనాని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భజన్ లాల్ శర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రేమ్ చంద్ బైర్వా, దియా కుమారి డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. వాసుదేవ్ దేవనాని ఆ యొక్క రాష్ట్ర స్పీకర్గా ఎన్నుకోబడి ఉన్నారు. ఫోర్త్ క్వశ్చన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులై ఉన్నారు? మధ్యప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులై ఉన్నారు? ఏ మోహన్ యాదవ్, బి రాజేంద్ర శుక్లా, సి జగదీష్ దేవదా, డి నరేంద్ర సింగ్ తోమార్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మోహన్ యాదవ్ సీఎంగా ఉన్నారు. రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవరా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర సింగ్ తోమర్ స్పీకర్గా ఎన్నుకోబడి ఉన్నారు. ఫిఫ్త్ క్వశ్చన్, ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులై ఉన్నారు? ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులై ఉన్నారు? ఏ విష్ణుదేవ్ సాయి, బి విశ్వభూషణ్ హరిచంద్రన్, సి దియా కుమారి, డి కల్రాజ్ మిశ్రా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విష్ణుదేవ్ సాయి ముఖ్యమంత్రిగా ఉన్నారు. విశ్వభూషణ్ హరిచంద్రన్ ఆ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. సిక్స్త్ క్వశ్చన్, ఇటీవల నేషనల్ వాటర్ మిషన్లో భాగంగా జల్ ఇదిహన్ ఉత్సవ్ ఎక్కడ జరిగింది? ఇటీవల నేషనల్ వాటర్ మిషన్లో భాగంగా జల ఇతిహన్ ఉత్సవ్ ఎక్కడ జరిగింది? ఏ వారణాసి, బి ముంబై, సి ఢిల్లీ, డి కోల్కతా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఢిల్లీలో జరిగింది. ఈ వీడియోలో కనుక మీకు ఎన్ని క్వశ్చన్లకి ఆన్సర్ తెలిసో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సెవెంత్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత? ఏ 7, బి 4, సి 10, డి 8. ఆన్సర్ తెలిస్తే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 7. 7th ర్యాంక్లో ఇండియా ఉంది. ఎయిత్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధికంగా నల్లమందు ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? ప్రపంచంలో అత్యధికంగా నల్లమందు ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? ఏ పాకిస్తాన్, బి బంగ్లాదేశ్, సి మయన్మార్, డి శ్రీలంక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మయన్మార్. మయన్మార్ అత్యధికంగా నల్లమందు ఉత్పత్తి చేస్తున్న దేశం. లాస్ట్ ఇయర్ అయితే ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువ నల్లమందు ఉత్పత్తి చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మయన్మార్ ఎక్కువ నల్లమందును ఉత్పత్తి చేస్తున్న దేశంగా నిలిచింది. నైన్త్ క్వశ్చన్, శుచిత్వ ప్రాజెక్టును ఏ రాష్ట్రం ప్రారంభించింది? శుచిత్వ ప్రాజెక్టును ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి గుజరాత్, డి కేరళ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కేరళ. కేరళ ఈ యొక్క సముద్ర తీరంలో చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలన చేయటకు శుచిత్వ ప్రాజెక్టును కేరళ అనే రాష్ట్రం ప్రారంభించింది. 10th క్వశ్చన్, భూగర్భ జల పరిరక్షణలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? భూగర్భ జల పరిరక్షణలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఏ కేరళ, బి మేఘాలయ, సి ఆంధ్రప్రదేశ్, డి హర్యానా. వరుసగా రెండోసారి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం భూగర్భ జల పరిరక్షణలో వరుసగా రెండోసారి కూడా నిలిచింది. 11th క్వశ్చన్, గ్లోబల్
పార్ట్నర్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2023 డిసెంబర్ 12-14 తేదీల్లో ఎక్కడ జరిగింది? గ్లోబల్ పార్ట్నర్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2023 ఎక్కడ జరిగింది? ఏ న్యూయార్క్, బి ప్యారిస్, సి ముంబై, డి న్యూఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఈ యొక్క సమ్మిట్ జరిగింది. 12th క్వశ్చన్. బన్నీ గ్రాస్ ల్యాండ్లో చిరుతల పెంపకం మరియు సంరక్షణ కేంద్ర ఏర్పాటుకు కేంద్ర అనుమతి తెలిపిన ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? బన్నీ గ్రాస్ ల్యాండ్లో చిరుతల పెంపకం మరియు సంరక్షణ కేంద్ర ఏర్పాటుకు కేంద్ర అనుమతి తెలిపిన ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? రీసెంట్గా దీనికి అప్రూవల్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఏ మహారాష్ట్ర, బి మధ్యప్రదేశ్, సి గుజరాత్, డి అస్సాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్. గుజరాత్లో ఈ యొక్క బన్నీ గ్రాస్ ల్యాండ్ అనే ప్రాంతం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వారికి యూస్ఫుల్